ఒడిషాలో జరిగిన ఈ ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. జీతు ముండా అనే ఓ గిరిజన వ్యక్తి తన చనిపోయిన అక్క అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని నేరుగా బ్యాంక్కి వెళ్ళాడు. ఎందుకంటే తన అక్క అకౌంట్లో ఉన్న 19,300 రూపాయలు తీసుకోవడానికి అతను చాలాసార్లు బ్యాంక్కి వెళ్ళినా డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బు అతని అక్క కల్రాముండా కష్టపడి దాచుకున్న సొమ్ము. కానీ ఆమె చనిపోయిన తర్వాత బ్యాంక్ అధికారులు డెత్ సర్టిఫికేట్, లీగల్ డాక్యుమెంట్స్ అడిగారు. చదువులేని జీతు ముండాకు ఆ ప్రాసెస్ అర్థం కాలేదు. అతని మాటల్లో నా అక్క చనిపోయిందని చెప్పినా ఖాతాదారునే తీసుకురావాలి అన్నారు. అదే మాటను నిజంగానే తీసుకున్న జీతుముండా తన అక్క సమాధి దగ్గరకు వెళ్లి ఆమె అస్థిపంజరాన్ని బయటకు తీసి భుజాన వేసుకుని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంక్కి చేరుకున్నాడు. బ్యాంక్ ముందు నిలబడి ఇదిగో నా అక్క, ఇప్పుడు నమ్ముతారా అని అడిగాడు. ఈ ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు. పోలీసులు వచ్చి అతన్ని శాంతింపజేశారు. తర్వాత అధికారులు అతనికి డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసి డబ్బు అందేలా సహాయం చేస్తామని చెప్పారు. మేము మీకు లీగల్ హెల్ప్ అందిస్తాం, ఈ ఫారంలను పూర్తి చేయండి. కానీ ఈ ఘటనలో అసలు ప్రశ్న డబ్బు కాదు, ఒక మనిషి బాధను మన వ్యవస్థ ఎందుకు అర్థం చేసుకోలేదు అనేదే ప్రశ్న. ఈ సమస్యను అందరికీ తెలిసేలా షేర్ చేద్దాం. నేను మీ నరేష్.